హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ 3వ వారం నామినేషన్స్ అయితే హౌస్లో కంప్లీట్ అయిపోయాయి. నామినేషన్ లిస్ట్ కూడా బయటకు వచ్చేసింది. వాళ్ళకి సంబంధించి ఎవరి ఫ్యాన్ బేస్ ఎంత ఉంది చూడడానికి అనఫిషియల్ పోల్స్ అయితే పెట్టారు. దాంట్లో ఎవరు టాప్ ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే ఒక ఇండికేషన్ అయితే ఉంటుంది. అదేంటో చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి ఈ వీక్ మీరు ఎవరికి ఓటేస్తారనేది. అండ్ వైల్డ్ కార్డ్స్ కూడా ఎంట్రీ కాబోతున్నారు. హౌస్లో ఉన్న వారిని ఒక డబుల్ ఎలిమినేషన్ పెట్టి కాస్త త్వరగా కొందరిని ఎలిమినేట్ చేసి పెద్ద మొత్తంలో అయితే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. సో అదే టైంలో థర్డ్ వీక్ నామినేషన్లో 6 వచ్చారు. సో ఈ 6కి సంబంధించి ఓటింగ్ పోల్స్ కూడా పెట్టారు. ఒకసారి చూడండి ఎవరి ఫ్యాన్ బేస్ ఎంత ఉంది అనేది. సో ఈ అనఫిషియల్ ఓటింగ్ పోల్స్లో రాము టాప్లో ఉన్నాడు. ఎందుకంటే ఈసారి పెద్ద నెంబర్ 1 టాప్ కంటెస్టెంట్ ఎవరు నామినేషన్లో లేరు. ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఎలిమినేషన్కు పోటీ పడుతున్న వారే ఉన్నారు. సో రాము రాథోడ్ అయితే మంచి బిహేవియర్తో ఉంటున్నాడు. సో ఇతడైతే 30%తో టాప్లో ఉన్నాడు. నెంబర్ 2 ఫ్లోరా సైని. సో తను ఎలిమినేట్ అవుతుందని పదే నామినేట్ అయితే చేస్తున్నారు. లక్కీగా ప్రసార్ ఎస్కేప్ అవుతుంది. ఈసారి కూడా బాగానే వస్తుంది ప్రజెంట్గా. ఆ తర్వాత కళ్యాణ్ ఉన్నాడు 14, 15 అలా. తర్వాత హరీష్ ఉన్నాడు అండ్ హరీష్ తర్వాత రీతు చౌదరి ఉంది. సో రీతు చౌదరి అండ్ ప్రియా ఇద్దరు కూడా ఎటు ప్రజెంట్ అయితే ఈ దీంట్లో అయితే లిస్ట్లో కనిపిస్తున్నారు. సో వీళ్ళు ఎలిమినేట్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు అనుకుంటా బహుశా. సో అందుకే వీళ్ళు లిస్ట్లో ఉన్నారు. ఇంకా చాలా టైం ఉంది. సో అఫీషియల్ ఇంకా స్టార్ట్ కాలేదు. అఫీషియల్ ఇవాళ నైట్ స్టార్ట్ కావచ్చు. అండ్ ఈ అనఫిషియల్లో అయితే రీతు చౌదరి అండ్ ప్రియా ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తుంది.